మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామ శివారులో నిర్మించి తలపెట్టిన దక్షేశ్వర కేదారీనాథ్ ఆలయం నిర్మాణ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా వారిని తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కాళ్లకల్ తాజా మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్ ముద్రాజ్ వారిని స్వాగతిస్తూ ఘనంగా శాలువా సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల భాషలు, వివిధ రకాల మత సంప్రదాయాలు ఉండటం అభినందనీయం. భారతదేశంలోని రాష్ట్రాలు వేరైనా భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని వారు తెలుపుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో వివిధ వ్యాపారాలలో నిమగ్నమయ్యారని వారిని చేరదీసి గౌరవించుకోవడం మన సంప్రదాయమని ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఇందులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పరిధి ప్రజలు పాల్గొన్నారు. దేశంలో దేవభూమిగా హైదరాబాద్ లో లక్షలాది మంది ఇక్కడ నివాసం ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఒక అతిథుల్లాగా చూసేటువంటి సంస్కృతి సంప్రదాయం తెలంగాణ ప్రజలకు మరియు ముఖ్యంగా హైదరాబాద్ గడ్డకు. ఇక్కడ కేదారేశ్వర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేసుకోబోతున్న సందర్భంలో ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా మా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల సంస్కృతిని, భాషలని, సాంప్రదాయాన్ని గౌరవించుకునేటువంటి గొప్ప సాంప్రదాయం ఈ దేశంలో ఉంది. ఇవాళ భిన్నత్వంలో ఏకత్వంలాగా ఉండేటువంటి ఈ దేశం ఈ మధ్య కాలంలోనే ప్రపంచంలో కూడా మన భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత జాతి సంస్కృతి సాంప్రదాయాన్ని నిలపడంలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అభినందనీయం. ఎంత ఎదిగిన ఆర్థికంగా ఎదిగినా కూడా సాంప్రదాయాన్ని, మన కల్చర్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను.